నమస్కారం. మన తెలుగు చరిత్రలో ఆధ్యాత్మికతలో చిరస్థాయిగా నిలిచిపోయిన ఒక మహాపురుషుడి గురించి, ఆయన కాలజ్ఞాన రహస్యాలు దాగి ఉన్న పవిత్ర స్థలం గురించి ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. మీరు చూస్తున్నది కర్నూలు జిల్లా బనగానపల్లెకు సమీపంలో ఉన్న రవ్వలకొండ. బ్రహ్మంగారు చెప్పిన కాలజ్ఞానం భవిష్యత్తులో జరగబోయే అనేక సంఘటనలను శతాబ్దాల క్రితమే తాళపత్ర గ్రంథాలలో లిఖించిన ఆ మహాయోగి శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి. ఆయన జీవితం, ఆయన మహిమలు, ఆయన చెప్పిన మాటలు ఈనాటికీ మనల్ని ఆశ్చర్యానికి గురి చేస్తూనే ఉన్నాయి. ఆ పరమేశ్వర అంశతో జన్మించిన బ్రహ్మంగారు ఎన్నో ప్రదేశాలు తిరుగుతూ అద్భుతాలు చేస్తూ చివరికి ఒకానొక పవిత్ర స్థలాన్ని ఎంచుకున్నారు. అదే ఈ రవ్వలకొండ. ఈ రవ్వలకొండ చూడటానికి చాలా ప్రశాంతంగా, ప్రకృతి సౌందర్యంతో కనిపిస్తుంది. కొండపైకి చేరుకోవడానికి కొంచెం కష్టపడాల్సి వచ్చినా ఇక్కడి వాతావరణం మనసుకి అంతులేని ప్రశాంతతను ఇస్తుంది. చుట్టూ దట్టమైన అడవి, పచ్చని చెట్లు, మనకు తెలియని ఒక దివ్యశక్తి ఈ కొండలో నిండి ఉన్న అనుభూతి కలుగుతుంది. బ్రహ్మంగారు ఆవుల కాపరిగా ఉన్నప్పుడు తన కాలజ్ఞాన రచన కోసం ఈ కొండను ఎంచుకున్నారు. ఇక్కడే ఈ రవ్వలకొండ గుండెల్లో దాగి ఉంది ప్రపంచాన్ని మార్చేయగల భవిష్యత్తు రహస్యాలను దాచుకున్న ఆ పవిత్ర గుహ. బ్రహ్మంగారు ఇక్కడి ఏకాంత ప్రదేశంలో తన దైవశక్తితో రాబోయే తరాలను ఉద్దేశిస్తూ సుమారు 16వ శతాబ్దంలో ఈ కాలజ్ఞానాన్ని రాసినట్లు చరిత్ర చెబుతోంది. ఆయన తన శిష్యులకు ఈ గుహలోనే అనేక విషయాలను బోధించారు. ఈ గుహలోకి వెళుతుంటే ఆ మహాయోగి తపస్సు చేసిన శక్తి ఇంకా ఇక్కడ నిక్షిప్తమై ఉన్నట్టు అనిపిస్తుంది. మీరు కూడా ఇక్కడికి వస్తే ఒక నిశ్శబ్దంలో కూర్చొని ఆ అద్భుతమైన శక్తిని అనుభూతి చెందవచ్చు. కేవలం ఒక చారిత్రాత్మక ప్రదేశంగానే కాకుండా ఆధ్యాత్మికంగా కూడా ఈ రవ్వలకొండ మనకు ఎంతో ప్రేరణనిస్తుంది. పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామివారి కాలజ్ఞాన గుహను దర్శించుకోవడం నిజంగా ఒక గొప్ప అనుభవం. శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామివారి కాలజ్ఞానం మరియు ఆయన తపస్సు చేసిన ఈ రవ్వలకొండ మన సంస్కృతిలో ఒక అనిర్వచనీయమైన భాగం. తరతరాలకు చరిత్రను, జ్ఞానాన్ని అందిస్తున్న ఈ పవిత్ర స్థలాన్ని ప్రతి ఒక్కరూ సందర్శించి ఆ శక్తిని, ప్రశాంతతను అనుభవించాలని కోరుకుంటున్నాం. ఆ మహాయోగి మనకిచ్చిన కాలజ్ఞానం యొక్క సారాంశం ఒక్కటే: ధర్మమార్గంలో నడవండి. మీరు చరిత్ర, ఆధ్యాత్మికత మరియు రహస్యాలను ఇష్టపడితే తప్పకుండా ఈ రవ్వలకొండను సందర్శించండి. ఈ అద్భుతమైన చారిత్రాత్మక, ఆధ్యాత్మిక యాత్ర మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి. మీ స్నేహితులకు షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి రహస్యాలు, చరిత్ర దాగియున్న ప్రదేశాల గురించి తెలుసుకోవడానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం మళ్ళీ మరొక అద్భుతమైన ప్రదేశంలో కలుద్దాం. జై గురుబ్రహ్మ.